అనకాపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. 2 మృతి, 6గురికి తీవ్ర గాయాలు. జిల్లాలోని కశింకోట మండలం ఉగ్గినపాలెం జాతీయ రహదారి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. మునగపాక మండలం అరబుపాలెం మూలపేట గ్రామానికి చెందిన బంధువులు భద్రాచలం మహీంద్రా టెక్ వాహనంలో వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో ఉగ్గినపాలెం జాతీయ రహదారి వద్ద పార్కింగ్ చేసి ఉన్న లారీను ప్రయాణిస్తున్న వాహనం ఢీకొట్టడంతో మహీంద్రా టెక్ వాహనంలో ఉన్న 42 ఏళ్ల ఆడారి కూర్మారావు, 31 ఏళ్ల జ్యోతి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో 6గురు గాయపడగా చికిత్స నిమిత్తం ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. నేను కశింకోట ఎస్ఐ లక్ష్మణరావు అండి. ఈరోజు ఉదయం అనగా 23/5/2026 ఉదయం 3:40 నుంచి ఆ ప్రాంతంలో మన తాళపాలెం దాటిగానే ఉగ్గినపాలెం దగ్గరికి వచ్చేసరికి అంటే యలమంచిల నుంచి అనకాపల్లి రోడ్డు ఉగ్గినపాలెం దగ్గర కాళీప్రసాద్ బంక్ ఎదురుగా ఒక యాక్సిడెంట్ జరిగిందండి. ఇందులో ఒక రోడ్డు పక్కన అబద్ధత ఎటువంటి ప్రమాదం లేకుండా ఆపి ఉన్న లారీని ఒక వ్యాన్ డ్రైవరు, అతను కూడా ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా వస్తున్న వ్యాన్ డ్రైవరు గుద్దడం వల్ల ఈ వ్యాన్ డ్రైవర్ పక్కన కూర్చున్న 2 కూడా అక్కడక్కడే మరణించడం జరిగింది. మరియు ఆ వ్యాన్ లో ఉన్న వ్యక్తులు కూడా కొంత చిన్న చిన్న గాయాలు తగలడం జరిగింది. ఇమ్మీడియట్ గా పోలీసులు అక్కడ రష్ అయ్యి బాడీలని ఎన్టీఆర్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. మరియు క్షతగాత్రులు కూడా మెరుగైన వైద్య నిమిత్తం ఈ ఎన్టీఆర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రస్తుతానికి